సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు పెద్ద కానుక అందించారు. పింఛన్లు 2000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమి కార్యక్రమంలో సీఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పింఛన్ చెల్లిస్తారు. అంటే ఫిబ్రవరి పెన్షన్ 3000 అందుతుంది. దీని ద్వారా 54 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి పొందుతారు. ఇక వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ ముసలివాళ్ళు గాని, వృద్ధులు గాని, అదే మరి వితంతువులు గాని ఈ పెన్షన్లు వచ్చే వాళ్ళందరినీ చూశాను. నాకు ఎంత ఆనందం కలిగిందంటే వాళ్ళు చాలా సమస్యలు, కొంతమందికి డబ్బులు, మెడిసిన్స్ కూడా డబ్బులు లేని పరిస్థితి, ఒక పక్క వయస్సు, ఇంకో పక్క అనారోగ్యం, ఇంకో పక్క చూసుకునేవాడు లేకుండా అవస్థపడ్డారు. అందుకే నేను ఆలోచించాను. ఆ రోజు 5 రెట్లు పెంచాను. ఈ రోజు మళ్ళీ ఆలోచిస్తున్నాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొక్కసారి అనౌన్స్ చేస్తున్నా. ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ ఎంతైనా పర్వాలేదు. నాకు కావాల్సింది పేదవాళ్లే కావాలి. ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఆదుకుంటా. అందుకనే ఇంకోటి ఆలోచించాను. 2019 మొదటి సంవత్సరం, ఇది నూతన సంవత్సరం. ఇక్కడ కూడా 1000 రూపాయలు కలిసి ఫిబ్రవరిలో 3000 రూపాయలుగా ఇచ్చి ఆ తర్వాత 2000 రూపాయలు ఇస్తాను. సంతోషమానని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్రం సహకరించకపోయినా, ప్రతిరోజు అడ్డుపడినా, మనకు పనులు చేయలేకపోయినా మీకు ఇబ్బంది రాకూడదని 24,000 కోట్ల రూపాయలు రైతు రుణముక్తి, ఒక్కొక్క రైతుకి 1,50,000 చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. అవునా కాదా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పాలి. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ధనిక రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఎవరు ఇవ్వలేదు, నాకు సహకరించలేదు. అయినా నేను ఇస్తానని చెప్పాను. ఇంకా కొంత ఇవ్వాలి. ఈ నెలలోనే దానికి కూడా సమీకరించుకుని మొత్తం ఏదైతే చెప్పానో 10% వడ్డీతో మీ డబ్బులు ఇవ్వడానికి నేను ముందుకు పోతానని మరొక్కసారి ఈ బోగోలు సభలో చెప్తున్నా. రేపు వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఆయన వస్తే అందరికీ భయం, మళ్ళా ఈయన ఆయనతో కూడా జైలుకు తీసుకుపోతాడనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టేవాడు కూడా తప్పించుకొని పోతారు. ఎవరు పెట్టుబడులు పెట్టరు. అది వీళ్ళ చరిత్ర. చాలా మంది పారిశ్రామికవేత్తలు వాళ్ళ జీవితాన్నే నాశనం చేసుకున్నారు. కొంతమంది అధికారులు వీళ్ళు చెప్పిన మాటలని వాళ్ళు కూడా జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన ఆలోచన ఒకటే, ఏ పని చేసినా నీతివంతంగా చేస్తాం, ప్రజల కోసం చేస్తాం, ఎక్కడా ఒక చిన్న తప్పు చేయకుండా సమర్థవంతంగా చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.